దమ్ 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 అని ఎత్తుతాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయి. వీళ్ళు ఎట్లుంటది అంటే గర్ల్స్ స్నాప్చాట్ లో చూపిస్తారు కదా, అట్లుంది టాటూ. ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. చాలా యావరేజ్ గా ఉందండి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఒక్కటి బాగుంది అంతే. లేపేమన్నా నువ్వు విడిపోయి లేపేయడానికి. స్లో ఉంది, చాలా స్లో ఉంది మూవీ. అంటే 3 hours. వచ్చిందయ్యా వయ్యారి. ఇప్పుడే గౌతమ్ తిన్ననూరి ఒక విజన్తో తీశాడు బ్రో. ఈ ఎటకరాలకు లోపమే లేదు. అంటే విజయ్ ఆబ్వియస్లీ రస్టీలో చాలా బాగున్నాడు. పెద్దదే. ఇన్ని డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ ఇంత రిస్క్ తీసుకొని మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? బాగున్నాడు. వీడి ఏం వేసుకున్నా బాగుంటాడు. విజయ్ గారికి ఇంకా తన ఫ్యాన్స్ అందరికి మంచి హిట్ ఇచ్చాడు. డెఫినెట్లీ సినిమా చూస్తే అందరికి తెలిసిపోతుంది. ట్రాలర్స్ అందరూ బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ చాలా బాగున్నాడు, చాలా క్రేజీ. ఆల్సో నోన్ యాజ్ బకోడు. విజయ్ దేవరకొండ హైలైట్. కొత్తగా ఏం జరిగింది అనుకునేదే. హైలైట్ కాదు, ఆల్ వెరీ నైస్. ఎంత తీసుకున్నాం? హౌ మచ్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? సూర్యాది నా రెట్రో ఓకే. ఆరెంజ్ లో కానీ విలన్ కి ఇచ్చిన ఎలివేషన్ కి అసలు ఆ బ్లడ్ షర్ట్ ఏమనుకోకు సత్తిపండు, దానికి ఇచ్చిన ఎలివేషన్ కి అసలు ఆ బ్లడ్ షర్ట్ క్రేజీ అసలు రావడం. బాగుంది 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 అని చెప్పి, కానీ స్టార్టింగ్ అంతా ఒక్కొక్క సీన్ సస్పెన్స్ పెట్ట సినిమాలు పడితే ఎక్కడికో వెళ్ళిపోతాడు అతను. ఒక కేజీఎఫ్ లెవెల్ సినిమాకి యావరేజ్ అన్న, మరి బ్లాక్ బస్టర్. బ్రదర్ గురించి ఉంటదన్న, బ్రదర్ ని కాపాడుతందుకు. ఎలా ఉన్నాయి ఫైట్ సీన్స్ బాగానే ఉన్నాయి అన్న. కొంచెం చూస్తున్నా నిద్ర ఎలా వస్తుంది. క్లైమాక్స్ ఇంకో కొద్దిగా బాగుంటే మంచిగా అనిపించింది.